రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. ఢిల్లీలో యుఎస్ ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సభను ఉద్దేశించి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా పరిచయం చేస్తూ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్నోవేషన్ రంగాల్లో రాష్ట్రం సాధించిన పురోగతిని సీఎం వివరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి హస్తినాలో పర్యటిస్తున్నారు. బుధవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన ఆయన ఇవాళ వివిధ కార్యకలాపాల్లో పాల్గొనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, కేంద్ర నిధులు మంజూరు తదితర అంశాలపై వారితో చర్చిస్తారు. అలాగే హైదరాబాద్ బందరు పోర్ట్, గ్రీన్ ఫీల్డ్ హైవే, మెట్రో రైలు దశ 2 విస్తరణ, మూసీనది ఫ్రంట్ డెవలప్మెంట్ వంటి కీలక ప్రాజెక్టులపై కేంద్ర రహదారి రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించనున్నారు. అనంతరం ఏఐసీసీ పెద్దలను కలిసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, పార్టీ వ్యూహాలు, భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై చర్చించే అవకాశం ఉంది. ఇక గత 20 నెలల్లో రేవంత్ రెడ్డి దాదాపు 50 సార్లు ఢిల్లీ పర్యటనలు చేసిన విషయం తెలిసిందే. ఈసారి రాష్ట్రానికి పెట్టుబడులు, కేంద్ర నిధులు తెచ్చే ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే హస్తినాలో అయితే పర్యటిస్తున్నారు. మరి ఏ అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన వెళ్లడంలో ప్రతిసారి కూడా ఒక అంశం అయితే ఉంటుంది. దాంట్లో రాష్ట్రానికి ప్రయోజనాత్మకంగా ఉన్నటువంటి ఢిల్లీలో యుఎస్ ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సభను ఉద్దేశించి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి ప్రస్తుతం అయితే తెలంగాణ ముఖ్యమంత్రి హస్తినాలో అయితే పర్యటిస్తున్నారు. ఏ అంశంపై చర్చించే అవకాశం ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? యుఎస్ బోర్డులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సమావేశమయ్యారు. ఇందులో తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతున్న అంశాలను హైలైట్ చేయడంతో పాటు అమెరికా, ఇండియా వాణిజ్య, సాంకేతిక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడమే లక్ష్యంగా చర్చలు జరిగాయని కూడా ఆయన వివరించారు. అలాగే రైజింగ్ తెలంగాణలో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న సానుకూలమైన అంశాలు, భవిష్యత్ ప్రణాళికలు, ప్రభుత్వ ఆలోచనలు వారితో పంచుకున్నారు. హైదరాబాద్ వేదికగా ప్రభుత్వం చేపట్టినటువంటి గేమ్ చేంజర్ ప్రాజెక్టులు అంటే అమెరికన్ కంపెనీలు భారత్ ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యం చేసే అంశాలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే వివరించారు. తర్వాత అంటే నేడు ఈ సమ్మిట్ తర్వాత అటు ఏఐసిసి అగ్రనేతలు కూడా కలిసే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఈ మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ పోలింగ్ తో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై మరోసారి ఏఐసిసి అగ్రనేతలతో ఆయన చర్చించే అవకాశం కూడా ఉంది. డిసిసి ఎలక్షన్ పైన కూడా ముఖ్యమంత్రి చర్చించున్నారు. ఫైనల్ లిస్ట్ పరిశీలించిన తర్వాత తన అభిప్రాయం తెలియే ఛాన్స్ కూడా ఉందని చెప్తున్నారు. దీంతో పాటు డిసెంబర్ 9న జరిగే రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు కూడా ఏఐసిసి అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా ఆయన ఆహ్వానించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇదే ఈ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశంగా కనిపిస్తుంది. ప్రధానంగా హైదరాబాద్ లో మెట్రో రైలు విస్తరణ, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు సంబంధించినటువంటి అనుమతుల కోసం ఆయన కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ వ్యవహారం పైన కూడా నితిన్ గడ్కరీ కలిసి ఆయన ముఖ్య అవకాశాలు తెలుస్తుంది. సో మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలకు ఒక రోజు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొన్ని అంటే ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి 20 నెలల్లో దాదాపు 50 సార్లు ఢిల్లీ 56సారి ఢిల్లీకి వెళ్ళడం పైన కూడా ప్రతిపక్ష పార్టీలు ఇటు విమర్శలు కూడా గుర్తిస్తున్నాయి. అంటే ఢిల్లీ తెలంగాణ, హైదరాబాద్ రాజధాని అన్నట్టుగా సాగుతుంది పర్యటన. ఇప్పటికీ ప్రజాదరణ వృధవుతుంది. ఇలాంటి ముఖ్యమంత్రి అంటే ఎన్నిసార్లు ఏ ముఖ్యమంత్రిగా
వెళ్ళిన దాఖలు లేవు అనేది కూడా ఇది ప్రతిపక్షాలు కూడా ఆయనను విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి ఈసారి పర్యటనలో రాష్ట్రానికి ఎంత మేర మేలు జరగబోతుంది, రాష్ట్రానికి ఏ ఏ ప్రాజెక్టులు అయితే రాబోతున్నాయి, మరి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీకి 20 నెలల పాలనకు సంబంధించినటువంటి ఒక అదృష్టం వహించుకోవాలా లేకపోతే ప్రజాభిప్రాయానికి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఒక వేదిక అయింది. మరి ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారా లేదా అంటే ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ రిజల్ట్ అయితే ఉన్నాయి చూడాలి. మరి ఈసారి పర్యటన అలాగే ఈ ఏఐసిసి నేతలతో జరిగినటువంటి మీటింగ్ సంబంధించిన విషయాలు కాంగ్రెస్ పార్టీ అలాగే ఏఐసిసి అలాగే పిసిసి ఏ రకంగా చెప్తుందనేది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.